ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి దేవుడు శాపాలు పెట్టారని, ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడరంటూ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట అభివృద్ధిని సీఎం కళ్ళు ఉండి చూడలేకపోయారంటూ విమర్శించారు. సిద్దిపేట అభివృద్ధిలో ఎన్నో జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిందని తెలిపారు. సిద్దిపేట పేరు లేకుండా అవార్డులు రాలేదని, సిద్దిపేటకు తాము ఏం చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటకు మెడికల్ కళాశాల, పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఐటీ హబ్, రైతు బజార్ ఎన్నో తెచ్చామని, అన్నిటికి మించి తెలంగాణను తెచ్చామని చెప్పుకొచ్చారు. ఈరోజు ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించి మీరు అందరూ ఓటేయాలి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు అని ఊరిచ్చింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి 6 గ్యారంటీల మాట దేవుడెరుగు గాని ఉన్నాయి కూడా వాపసు పోతా ఉన్నాయి. మన కేసీఆర్ ఉన్నప్పుడు మంచి మంచి పథకాలు అమలైనాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ సర్కారు రివర్స్ గేర్ లో నడుస్తున్నది. ఆ రోజు సర్కార్ దవాఖాన్లలో మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వస్తుండే. ఈ గవర్నమెంట్ వచ్చి 5 నెలలైంది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా బోరు బాయిల కాడ 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళా కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి. 12-14 గంటలు